కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు తీసుకువచ్చిందని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ మాజీ అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వార్డు కమిటీ ప్రెసిడెంట్ చెప్పేసి జెండాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అన్ని అదే 2వ తారీఖున పొద్దున్న 8 గంటలకు గ్రామాలలో జెండా తీసుకోవాలి. 11:30 గంటలకి మండల హెడ్ క్వార్టర్లో మరి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద కాళేశ్వరం మీద ఏడిసి ఇలా కాళేశ్వరం మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చి ముందు పెట్టినారు. ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్కడ కూడా ఏ కేసు పెట్టినా కూడా అవి వీగిపోతాయి. చట్టబద్ధంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా 3 రోజులు మరి తెలంగాణ ఉనికిని వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఢిల్లీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ వాదాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. మండల హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలు అయితే అన్ని వార్డుల్లో వార్డు కమిటీ ప్రెసిడెంట్ చెప్పేసి జెండాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అన్ని అదే 2వ తారీఖున పొద్దున్న 8 గంటలకు